ఇక తెలంగాణ పాలిటిక్స్లో మరోసారి కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మొదట కోరింది కొండా దంపతులే అని ఆమె గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారా లేదా అంటూ సుస్మిత ప్రశ్నించారు. కొండా మురళి లీడర్ కాదు, కింగ్ మేకర్ అంటూ సుస్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగాని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సుస్మితా పటేల్ వ్యవహారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని రేవూరి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పైకి రావాలంటే అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అభివృద్ధి చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే తమకంటే పై స్థాయి నాయకులను విమర్శిస్తూ ఎదగాలని కొందరు చూస్తున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాలు ఇంకా చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా వాళ్ళందరికీ నా నేర్చర్ తెలుసు. ఎప్పుడు నేను తెరిచిన పుస్తకం కాంట్రవర్సీ అంటే కొన్నింటికి ప్రియారిటీ నా స్థాయి నేను తగ్గించుకోను. పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటగా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేసుకుంటుంది. అంతకన్నా మీకు జాబ్ అవసరం లేదు.